కూటమి సర్కారు విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఎంకే బేగ్ నగర పాలక ఉన్నత పాఠశాలలో శనివారం దక్షిణ భారత ఎన్టీఆర్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025ను ఆయన ప్రారంభించారు. పలువురు శాస్త్రవేత్తల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఉమా మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక సౌకర్యాలు కల్పించి విద్యా ప్రమాణాన్ని మెరుగుపరిచి ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దామని తెలిపారు. ఆధునిక సాంకేతిక సౌకర్యాలు, అనుభవజ్ఞాన ఉపాధ్యాయుల బోధనను వినియోగించుకుని ఉత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. నియోజకవర్గంలోని పాఠశాలలో ప్రయోగశాలలకు అవసరమైన పరికరాలు అందిస్తామని హామీనిచ్చారు. జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ మాట్లాడుతూ జిల్లాకు 2014 నుండి 2017 వరకు వరుసగా దక్షిణ భారత స్థాయిలో బుక్ ప్రైజ్ అవార్డు లభించాయని కొనియాడారు. ప్రస్తుత జిల్లా స్థాయి ప్రదర్శనలో ప్రతి విభాగం నుండి తొలి 2 స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతాయని వివరించారు. ఇక్కడ ఎంకే బేగ్ స్కూల్లో జరగటం, దానికి ఎంఈఓలు, డిఈఓలు, అలాగే మన సైన్స్ ఇన్స్పెక్టర్ అధికారులు, ఇక్కడ టీచర్లు, పండగ వాతావరణంలో మన పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. గతంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా జరిగేవి కావు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్స్కి ప్రాధాన్యత పెరిగింది. ఈరోజే గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ పైకాపురం జూనియర్ కాలేజీలో మరి వాళ్ళ డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఆయన చేతుల మీద ప్రారంభిస్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటనేది, ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఏంటనేది, ప్రోత్సాహం ఏంటనేది అర్థమవుతా ఉంది. ఇవాళ అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా తయారు చేయడమే లక్ష్యంగా అధికారులు కానీ, టీచర్లు కానీ, గవర్నమెంట్ కానీ అందరూ కూడా దీక్ష కూడినట్టుగా పనిచేస్తారు. ఎందుకంటే ఇవాళ గతంలో కూడా చెప్పాను, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు దేనికి కూడా తీసుకోరు. ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి, మీతో మాట్లాడుతున్న మీ శాసనసభ్యుడైన నేను బోయపాటి శివరామకృష్ణ మున్సిపల్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి.